ఎన్నో విమర్శలు, ఎన్నో నిరీక్షణలు, కానీ ఒక ఇన్నింగ్స్ చాలు విమర్శకులందరికీ సమాధానం ఇవ్వడానికి. T20 వరల్డ్ కప్ సూపర్ 8లో జరిగిన ఈ మ్యాచ్ తర్వాత క్రికెట్ ప్రపంచం మొత్తం ఒకే పేరును చర్చిస్తోంది. అదే సంజూ శాంసన్. 196 పరుగుల భారీ లక్ష్యం, ప్రెషర్ మ్యాచ్, సెమీఫైనల్ ఆశలు దానిపైనే. ఈ పరిస్థితిలో క్రీజ్లోకి వచ్చిన సంజూ సాధారణ ఆటగాడిలా ఆడలేదు. అతను తన కెరీర్ మొత్తానికి సమాధానం ఇస్తున్నట్టుగా ఆడాడు. ప్రతి షాట్లో నమ్మకం కనిపించింది, ప్రతి బౌండరీలో కోపం కనిపించింది, ప్రతి సిక్స్లో తనపై వచ్చిన విమర్శలకు రిప్లై కనిపించింది. మ్యాచ్ గెలిచిన క్షణం సంజూ హెల్మెట్ను గాల్లోకి విసిరేశాడు. చేతులను ఆకాశం వైపు ఎత్తి దేవుడికి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ క్షణం కేవలం ఒక సెలబ్రేషన్ కాదు, అది ఒక భావోద్వేగ విస్ఫోటనం. సంజూ శాంసన్ కేవలం టాలెంటెడ్ ప్లేయర్ మాత్రమే కాదు, చాలా డిసిప్లిన్ వ్యక్తి కూడా. కేరళలోని త్రివేంద్రం నుంచి వచ్చిన సంజూ చిన్న వయసులోనే క్రికెట్పై ఫోకస్ పెట్టాడు. అతని తండ్రి ఒక మాజీ పోలీస్ ఆఫీసర్. తన కొడుకుల కెరీర్ కోసం జాబ్ వదిలేసి పూర్తి సపోర్ట్ ఇచ్చారు. అండర్-19 వరల్డ్ కప్లో ఇండియాను రిప్రజెంట్ చేసినప్పుడు నుంచే అతడిపై అంచనాలు పెరిగాయి. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే ఒక విషయము మాత్రం ఎప్పుడూ అతడిని వెంటాడింది, అదే కన్సిస్టెన్సీ అనే ఒక సమస్య. ఎన్నోసార్లు టీంలోకి వచ్చి మళ్లీ బయటకు వెళ్లాడు. ఎన్నోసార్లు ఇంకా అవకాశం ఇవ్వాలి అని అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఇటీవలే అతను తన బాల్య స్నేహితురాలు చారులతను పెళ్లి చేసుకున్నాడు. సంజూ చాలా ఫ్యామిలీ ఓరియంటెడ్ వ్యక్తి. సోషల్ మీడియాలో కూడా కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాడు. అయితే ఈ ఎమోషనల్ సెలబ్రేషన్ ఇప్పుడు వివాదంగా మారింది. హెల్మెట్, బ్యాట్ను విసరడం ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం అనుచిత ప్రవర్తన కిందకు రావచ్చు. ఇలాంటి వాటిపై ఐసీసీ చాలా కఠినంగా ఉంటుంది. సంజూపై జరిమానా, డీమెరిట్ పాయింట్లు లేదా సస్పెన్షన్ కూడా ఉండొచ్చు. ఐపీఎల్ 2023లో అవేష్ ఖాన్ కూడా హెల్మెట్ను నేలపై విసిరాడు. అప్పుడు అతనికి ఐసీసీ నుండి అధికారిక హెచ్చరిక వచ్చింది. అయితే సంజూ విషయంలో ఏమవుతుందో చూడాలి. కానీ ఒక విషయము మాత్రం నిజం, సంజూ సెలబ్రేషన్ వెనుక ఉన్న భావోద్వేగాన్ని అభిమానులు అర్థం చేసుకున్నారు. ఎన్నో సంవత్సరాల కష్టం, ఎన్నో నిరాకరణలు, ఎన్నో ట్రోల్స్, అవి అన్నింటికీ ఒకే ఇన్నింగ్స్తో సమాధానం ఇచ్చాడు సంజూ శాంసన్. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఈ ఇన్నింగ్స్ అతని కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుందా, లేక మరోసారి విమర్శలే ఎదుర్కోవాల్సి వస్తుందా? ఈ అంశంపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.